వేసవి సెలవుల అనంతరం నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 500 ప్రైమరీ, 9 అప్పర్ ప్రైమరీ, 182 హై స్కూల్స్ ఉండగా సుమారు 135,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వ స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవును ఈ నెల 14 వరకు పొడిగించింది. పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలలకు రాకూడదని తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యాయం సరికొత్త మార్గదర్శకాలతో పౌష్టికాహార పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం కోసం దీన్ని అమలు చేయనుంది. ప్రతిరోజు ఉదయం బడి ప్రారంభం కావడానికి ముందే వేడివేడిగా ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. అల్పాహారంతో పాటు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావా అందిస్తారు. చిన్నపిల్లలకు 75 మిల్లీలీటర్ల పాలు మరియు పెద్దలకు అయితే 100 మిల్లీలీటర్ల పాలు చొప్పున ఇస్తారు. హైదరాబాద్ జిల్లాలో అల్పాహార పథకం అమల్లో భాగంగా మొదటి విడతలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే సోమవారం రాజ్భవన్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని ప్రారంభించనున్నారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం మొదటి దశలో 45 పాఠశాలల్లో మొత్తం 12,437 విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి మన 9+ న్యూస్ రిపోర్టర్ కీర్తిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కీర్తి, చెప్పండి, ప్రస్తుతం ఈ అల్పాహారం అనే మార్నింగ్ భోజన పథకం అయితే ప్రవేశపెట్టారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర కొత్త అప్డేట్ ఏంటి? మరియు ఇది కేవలం కొన్ని స్కూల్స్ మాత్రమే స్పెసిఫిక్గా చేసి పెడుతున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో పెడుతున్నారా? ఎస్ సయ్యద్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కూడా అల్పాహార కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈరోజు 9 గంటలకి గవర్నర్ చేతుల మీదుగా, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అయితే కూడా ఈ అల్పాహార పథకాన్ని అయితే ప్రారంభించి కొంతమంది విద్యార్థులకు అయితే కూడా పాలు, అదేవిధంగా అల్పాహారాన్ని అందించడం కూడా జరిగింది. ఎందుకంటే మనకి పాఠశాలలు 8 నుంచి 9 మధ్యలో ప్రారంభం అవుతాయి కాబట్టి పిల్లలందరికీ కూడా అల్పాహారం అందించి వాళ్ళని కొత్త సంవత్సరానికి 2026-2027 సంవత్సరానికి అయితే కూడా పిల్లల్ని ఆహ్వానించడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ఈరోజే ప్రారంభం అయ్యాయి. అయితే చూసుకుంటే మనం అసలు ఈ నెల 11వ తేదీ నుంచే కూడా మనకి పాఠశాలలు ప్రారంభం అవ్వాల్సిన ఉండగా అయితే కొన్ని కారణాల వల్ల కూడా మనకి సెలవులు అనేది పొడిగించి 15వ తారీఖు నుంచి అయితే పునఃప్రారంభం అనేది చేశారు. సో ఈరోజు అన్ని పాఠశాల విద్యార్థులు కూడా, ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా అయితే పాఠశాలలకు వెళ్ళడం జరిగింది. దీనివల్ల మనకి హైదరాబాద్ వ్యాప్తంగా ఒకేసారిగా, అంటే దగ్గర 45 రోజుల తర్వాత ఒకేసారి విద్యార్థులందరూ కూడా స్కూల్ బస్సుల్లోనైతే పాఠశాలకు వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళ పిల్లల రవాణా మూలాన ఈరోజు మనకి 8 నుంచి 8:30 మధ్యలో కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా మనం చూసి ఉండవచ్చు. ఓకే కీర్తి, ప్రస్తుతము మన స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ పూర్తిగా కంప్లీట్ చేశారా ఈ తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ళల్లో? కీర్తి, నా వాయిస్ వినపడుతుందా? కీర్తి, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు కావాల్సిన ఏదైతే బుక్స్ కానివ్వండి, అటు బల్లలు కానివ్వండి, అవన్నీ అరేంజ్మెంట్ చేసేసారా? ప్రస్తుతానికైతే కూడా మనకి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా కావాల్సినటువంటి పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ కానీ వాటిని అయితే ఇంకా పంపిణీ ఈరోజు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పాఠశాల పునఃప్రారంభం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలను ఈరోజు పంపిణీ చేస్తారు. అదేవిధంగా మనకి పాఠశాల ప్రారంభానికి ముందుగానే కూడా ప్రభుత్వ పాఠశాలలో సమీక్ష జరిగింది. అంటే స్కూళ్ళలో ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బెంచ్లు కానీ, టీచర్
టీచర్ని కానీ అన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా విద్యాశాఖ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది కాబట్టి మనకి విద్యాశాఖ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.